జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక మంచి వార్త అయితే తీసుకొచ్చాయా. ఈ న్యూస్ వల్ల ఒక మొనగాడి గురించి మనం తెలుసుకుంటాం, ఓకేనా? సరే, ఈ ఇంట్రెస్టింగ్ వార్త చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ ఛానల్ను స్టార్ట్ చేసాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుకుంటున్నా, ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఆజమ్ ఖాన్ బహుశా ఈ పేరు మన తెలుగు వాళ్ళకు పెద్దగా తెలిసే అవకాశం అయితే లేదు. అందుకే ముందు మనం అసలు ఈ ఆజమ్ ఖాన్ ఎవరో తెలుసుకుందాం. ఆజమ్ ఖాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు. సమాజ్వాదీ పార్టీ ఉన్నది కదా, ఆ సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నాడు. ములాయం సింగ్ యాదవ్కు ఆయన మరణించిన తర్వాత అఖిలేష్ యాదవ్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటా వస్తున్నాడు అనమాట. ఈ ఆజమ్ ఖాన్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదువుకున్నాడు. తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ మారి ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడిగా మారినాడనమాట. ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్తో కలిసి దిక్కుమాలినటువంటి ఈ సమాజ్వాదీ పార్టీని అయితే స్థాపించినారు. ఉత్తరప్రదేశ్లోని ముస్లింలందరికీ కూడా పెద్ద దిక్కు ఈ ఆజమ్ ఖానే. ఇక ఈ ఆజమ్ ఖాన్ గాడు ఒక పొలిటీషియన్ అండ్ మాఫియా ముఠా నాయకుడు. అర్థమవుతుందా? ఉత్తరప్రదేశ్లో గోండారాజ్ రాజ్యం నడవటానికి ములాయం సింగ్ యాదవ్ ఎంత కారణమో ఈ ఆజమ్ ఖాన్ గాడు అంతకన్నా ఎక్కువ కారణం. ఈ ఆజమ్ ఖాన్ చేసినటువంటి నేరాలు ఘోరాలు అన్నీ ఇన్ని కావు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని మాఫియా ముఠాలకు, క్రిమినల్ గ్యాంగులకు, మాఫియా ముఠాల వెనక ఉండేది ఈ ఆజమ్ ఖానే. ఉత్తరప్రదేశ్లో లాండ్ ఆర్డర్ నాశనం అవడానికి కారణము ఈ ఆజమ్ ఖానే. ఒకసారి ఈ ఆజమ్ ఖాన్ బర్రె తెప్పిపోయిందంట. బర్రె అంటే కొంతమందికి అర్థం అవుతుంది. ఇప్పుడు మా ఏరియాలో వచ్చేసి దీన్ని ఎనువులు అంటారు, కొంతమంది వచ్చేసి గేదెలు అంటారు, అట్టనమాట. ఇప్పుడు మీకు ఒక అంచనా వచ్చింది కదా. ఇది తప్పిపోతే ఆ బరిని వెతికించడం కోసం 200 మంది పోలీసులను వాడుకున్నాడంటయా. అప్పట్లో ఈ వార్త అన్ని న్యూస్ ఛానల్స్లోనూ వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ గారు రాకముందు వరకు ఈ ఆజమ్ ఖాన్ కింగిలాగా ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో. నేనైతే అసలు ఈ ఆజమ్ ఖాన్ టచ్ చేసే మొనగాడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి చూస్తూ ఉన్నా. అప్పట్లో ఈ ఆజమ్ ఖాన్ అత్యంత శక్తివంతంగా ఉంటా ఉన్నాడు. ఏముండే, అధికారం చేతిలో ఉండే, ముఖ్యమంత్రి మనోడైపోయా. అందులోనూ ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన కూడా ఒకడు. ఇంకెంత పవర్ ఉంటుందా? ఆ పవర్ని అంతా కూడా వాడుకొని ఉత్తరప్రదేశ్ను వలకాండి చేశారు. సరే, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఈ ఆజమ్ ఖాన్కు తాట తీసి వదిలిపెడతారు. ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతాడో వాడికి ఎదిరేయడంలే. అయితే ఈ ఆజమ్ ఖాన్ను ఎదిరించిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ ఎవరో తెలిసిన? ఆ పోలీస్ ఆఫీసరే మన సంబాల్ డిఎస్పీ అయినటువంటి అనుజ్ చౌదరి. అది కూడా ఇప్పుడు కాదు, 2023లోనే ఎదిరించినాడు. 2023లో కూడా ఈ సంబాల్లో చిన్నపాటి మత ఘర్షణ అయితే జరుగుతూ ఉన్నాయంట. అప్పుడు కూడా మన అనుజ్ చౌదరి గారు ఈ సంబాల్లోనే డిఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. ఇక జిహాదీలను అప్పుడు కూడా మన అనుజ్ చౌదరి గారు తాట తీసి వదిలిపెడతా ఉన్నాడు. దీంతో సంబాల్ ముస్లింలకు అండగా ఉండటానికి అని చెప్పి ఈ అఖిలేష్ యాదవ్ ఈ ఆజమ్ ఖాన్ను సంబాల్కు పంపించినాడియా. నువ్వు పెద్ద మనిషివి కదా, నువ్వు పోయి మన వాళ్ళకు మన ఓటు బ్యాంక్ అంతా ఓడలేను, వాళ్ళు మనం కాపాడుకోవాలా, నువ్వు అడిగి వాళ్ళ యోగక్షేమాలు అని చెప్పి తెలుసుకోరాపు అని చెప్పి పంపించాడు నేను. అయితే ఈ ఆజమ్ ఖాన్ ముందుగానే తెలివిగా సంబాల్ జిల్లా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని సంబాల్కి అయితే బయలుదేరినాడు. ఎందుకంటే వీడు ఓవర్ యాక్షన్ చేశాడు అనుకో, ఎన్కౌంటర్ చేస్తారేమని చెప్పేసి భయం ఉండదు. అందుకని చెప్పి ముందుగానే పర్మిషన్ తీసుకొని పోయినాడు. ఇక సంబాల్లోకి ఈ ఆజమ్ ఖాన్ ఎంటర్ అవగానే మన అనుజ్ చౌదరి ఈ ఆజమ్ ఖాన్ అయితే అడ్డుకున్నాడు. సంబాల్లో పరిస్థితులు ఇప్పుడే కుదుట పడుతున్నాయని, ఇప్పుడిప్పుడే శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయని, కాబట్టి ఈ సమయంలో సంబాల్లోకి ప్రవేశించడానికి తాను అనుమతినివ్వనని చెప్పేసి ఖచ్చితంగా అనుజ్ చౌదరి గారు అయితే చెప్పేశారు. దాంతో బిత్తరపోయినటువంటి ఈ ఆజమ్ ఖాన్, అసలు నేనెవరో తెలుసా, నేనెవరో తెలిసే విధంగా మాట్లాడుతున్నావా, నీ సంగతి చూస్తా, నువ్వు కేవలం డిఎస్పీ మాత్రమే, కానీ నేను ఈ జిల్లా ఎస్పీ పర్మిషన్ తీసుకొని వచ్చినాయా, నువ్వు నీ ఎస్పీ చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పేసి మన అనుజ్ చౌదరి గారి మీదకి మగోడు మా పెద్ద కథలు చేశాడంతా. కానీ ఆజమ్ ఖాన్ మాటలకు ఏ మాత్రం బెదిరిపోని అనుజ్ చౌదరి మళ్ళా మాట్లాడతా, మీరెవరో నాకు తెలుసు, మీరేం చేసేవాళ్ళో నాకు తెలుసు, మేము రెగ్యులరు, ఏదైనా తేడా వస్తే ఈడ్చి అవతల బారేస్తాం, నాకు అర్జున అవార్డు వచ్చింది, దీన్ని బట్టి నేను ఎలాంటి వాడినో మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మాత్రం సంబాల్ పట్టణంలోకి వెళ్ళనిచ్చే ప్రశ్నే లేదని చెప్పేసి తెగే చెప్పినాడు. నాయనా, నీ బుడత బెదిరింపులు ఇంకేడన్నా ఉంటే చూసుకో, నీ కథలన్నీ కూడా నా దగ్గర చేసామంటే ఏమైనా పిండి పిప్పి చేస్తా అని చెప్పి సింపుల్ చెప్పేసినాడు. ఇక చేసేదేమీ లేక ఈ ఆజమ్ ఖాన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు. ఇంకేం ఆప్షన్ లేదు. ఇంకెక్కువ మాట్లాడితే చూశారు కదా అనుజ్ చౌదరి ఎట్లుంటాడా, ఏం లే పిండుతాడట్టే.
అందుకని చెప్పి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయినాడు. ఇది 2023లో జరిగినటువంటి సంఘటన. అయితే ఇప్పుడు ఈ వీడియో మళ్ళా వైరల్ అవుతుంది. ఎందుకంటే మొన్న సంబాల్లో ఈ హోలీ సందర్భంగా ఈయన తీసుకున్నటువంటి చర్యలు అనూప్ చౌదరి గారికి మంచి పేరుని అయితే తీసుకొచ్చినాయి. కాబట్టి మళ్ళా గతంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కూడా మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ ఇంట్రెస్టింగ్ వార్తను మీకోసం తీసుకొచ్చిన. ఎట్లా న్యూస్ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.